కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు. పాపము ఎంత భయంకరమైన దానికి దారితీస్తుంది. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలు, తల్లిదండ్రులు వారి పాపాన్ని బిడ్డల మీద చూపించేటప్పుడు వారికి దెబ్బ తగులుతుందా లేదన్న విషయం కూడా గమనించి అంత ఘోరంగా ప్రవర్తించేవారు కూడా లేకపోతే హల్లెలూయ. భయపెట్టచ్చు కానీ క్రూరంగా ప్రవర్తించు. ఒకసారి నేను ఒక వార్త చూశాను. ఏంటంటే ఒక చిన్న బిడ్డ ఒక రాయి తీసుకొని కారు మీద రాసిందంట. చిన్న బిడ్డ దేని మీద? కారు మీద రాస్తే ఆ తండ్రి చూసి తప్పుకోలేక పరిగెత్తుకుంటా వచ్చి ఆ బిడ్డ చేతిని కింద పెట్టి రాయి తీసుకుని కొట్టేసాడు. ఏళ్ళు అలాగే నలిగిపోయాయి. పచ్చడిగా నలిగిపోయి అంత క్రూరమైన పాపాన్ని చూపించాడు. ఆ తరువాత అతడు ఎంత బాధపడ్డాడంటే తన జీవితంలో ఒకవేళ ఆ బాధ పుట్టుకు కూడా అతనిలో నుంచి పోయి ఉండదు. బహుశా నేను అది చూసి ఒక 4 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను ఆ వార్త చూసి. తన బిడ్డ కారు మీద ఏదో రాసిందని విపరీతమైన కోపంతో వచ్చి అట్లాగే పట్టుకొని ఇందులో మంచి గట్టి రాయి తీసుకొని ఏళ్ళని ఇలా పెట్టి కొట్టేసి దారుణంగా ప్రవర్తించాడు. అయితే తరువాత తను బాధపడుతాయో నా బిడ్డను నేను కొట్టేశానే అని చెప్పి బాధపడుతూ పోయి కారు మీద చూస్తే ఐ లవ్ యూ డాడీ అని రాసుకున్నాడు.